హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. మనం ఎంతగానో వెయిట్ చేసినాం మన జూనియర్ ఎన్టీఆర్ మూవీ దగ్గరకు వచ్చేసింది రిలీజ్కి. ఆల్మోస్ట్ 20 డేస్ మాత్రమే ఉంది. అండ్ అదే రోజు కూలీ సినిమా కూడా ఉంది. సౌత్, నార్త్ అన్ని ఇండస్ట్రీస్లో ఉన్న యాక్టర్స్ అందరినీ పెట్టుకొని చేస్తున్న సినిమా కూలీ. అందులో ప్రతి ఒక్క హీరో ఉన్నారు, మెయిన్ స్టార్స్ ఉన్నారు. బట్ మన తెలుగులో మాత్రం నాగార్జున ఉన్నారు. సో ఇంతమంది స్టార్స్తో కూడిన ఆ సినిమాకి మన జూనియర్ ఎన్టీఆర్ ఒకడే స్టాండర్డ్గా నిలబడి సినిమాకు పోటీ ఇవ్వాలి తెలుగు ఇండస్ట్రీలో, తెలుగు నుంచి. సో మనకు ఇక్కడ బిజినెస్ కూడా వాటికే ఎక్కువ జరిగింది. 80 crores నాగవంశీగా ఉన్నాడు. అలాగే మన కూలీకి కూడా బిజినెస్ జరిగింది 50 crores అవ్వు. బట్ ఇది నిజంగా రెండు సినిమాలు పోటాపోటీగానే ఉండబోతున్నాయి. మరి రజనీకాంత్ స్టార్డమ్, తెలుగులో మన రజనీకాంత్కి మార్కెట్ కూడా పెద్ద మార్కెటే. అండ్ వాళ్ళు పెట్టుకున్న ప్రతి ఒక్క యాక్టర్ మన తెలుగులో కొంచెం అంతో ఇంతో స్టార్డమ్ ఉన్న హీరోస్ అనమాట. కాబట్టి సో ఆ సినిమా కూడా కనీసం బాగానే వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఇవన్నీ పక్కన పెడితే మన వార్ 2 ట్రైలర్ వచ్చేసి ఎప్పుడా అని వెయిట్ చేస్తూ ఉన్నాం కదా. సో అది రేపే 25th జూలై రోజు రిలీజ్ అవబోతుంది. అది సినిమా థియేటర్స్లో కొన్ని సెంటర్స్ ఇచ్చారు. సీడెడ్ కావచ్చు, లేకపోతే నైజాం కావచ్చు, ఎక్కడైనా కానీ ఆంధ్ర కావచ్చు, ప్రతి చోట కూడా కొన్ని థియేటర్స్ ఇచ్చేసి అక్కడ థియేటర్స్లో ట్రైలర్ లాంచ్ అనేది చేస్తున్నారు శాటిలైట్ త్రూ. సో మరి అక్కడ థియేటర్స్ దగ్గర మొత్తం దుమారం అయిపోతుంది అనమాట. సెలబ్రేషన్స్ రేపటితో మొదలయ్యి 14 వరకు ఇంకా కంటిన్యూస్గా ఏదో ఒక విధంగా అవుతూనే ఉంటుంది. ఈ సినిమా గురించి అప్డేట్స్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ, ప్రమోషన్ కానీ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి సో మనం ఇంకా దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈ సినిమా గురించి అయితే ఖచ్చితంగా నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. మీకేమనిపిస్తుంది? ఈ ట్రైలర్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? నాకైతే ఖచ్చితంగా రేపు ఆల్మోస్ట్ మ్యాక్సిమం రికార్డ్స్ బ్రేక్ చేయబోతుందేమో అని నాకైతే తెలుస్తుంది ట్రైలర్ పరంగా. మరి హైయెస్ట్ వ్యూస్ మన హరిహర వీరమల్లుకి వచ్చినాయి కదా 24 hours. అలాగే మన ఇప్పుడు వార్ 2 దాన్ని బ్రేక్ చేస్తుంది అనుకుంటున్నారా? నాకైతే అనిపిస్తుంది మరి చేస్తుంది అనుకుంటున్నా. లెట్స్ సీ మరి ఏం పోతుంది అనేది రేపు చూద్దాం. రేపు ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత దాని గురించి మళ్ళీ మనం రివ్యూ చేద్దాం, దాని గురించి మాట్లాడుకుందాం. ఎలా ఉంది, అది ఎంతవరకు బ్రేక్ చేయగలుగుతుంది హరిహర వీరమల్లు ట్రైలర్ యొక్క రికార్డ్స్ని. లెట్స్ సీ. మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెడీగా ఉన్నాం ఖచ్చితంగా. అన్ని యూట్యూబ్ రికార్డ్స్లో ఆల్మోస్ట్ బ్రేక్ చేయాల్సిందే కదా. ఇప్పుడు ఒక రికార్డ్ పెట్టిన తర్వాత దాని తర్వాత ఇంకోరు బ్రేక్ చేయాలి. మరి ఎన్టీఆర్కి యూట్యూబ్ పరంగా అయితే పెద్దగా రికార్డ్స్ లేవు ఈ మధ్య. మరి ఈ సినిమా ఏమైనా ఆ ఛాన్స్ని తీసుకొని ఖచ్చితంగా ఎక్కువ వ్యూస్ బ్రేక్ చేయడానికి అవకాశం ఉందని నేను అనుకుంటున్నా. రెడీగా ఉండండి, మనం చేయాలి. అలాగే సినిమా రోజు కూడా పండగ చేసుకుందాం. సినిమా థియేటర్ల విజిల్స్, సక్కాలు చింపుకోవాలి, ఇవన్నీ ఎప్పుడో చేసినాం. మళ్ళీ ఆ రేంజ్ సెలబ్రేషన్స్ ఎప్పుడు జరుగుతాయో తెలియదు. సో మరి చూద్దాం, రేపు మాట్లాడుకుందాం. సో మీరు ఎంతమంది ఈ ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నారు? మీలో ఎంతమంది ట్రైలర్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఎన్టీఆర్ ఫ్యాన్స్ కింద కామెంట్లు చెప్పేసండి.